ఆదాం న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్య విషయాలు. అమ్మా ఏంటమ్మా మీ బాధ? అయ్యా నమస్తే అయ్యా. మా బాధలు అయితే 1 సెంటర్ మీదుగా గొల్లపొడి, ఈ గొల్లపొడి కరకట్ట, ఈ కరకట్ట కింద అసలు కనీస వసతులకు లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అయ్యా. 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడే మేము బాధపడుతున్నాము. అయితే ఈ డ్రైనేజ్ సౌకర్యం లేదు, మాకు కనీస వసతులు కూడా లేవయ్యా. ఇక్కడ ఏంటంటే ఈ నీళ్లు వస్తున్నాయి కానీ అవి బోర్ నీళ్ళు, మా కృష్ణా నీళ్ళు కూడా మాకు అందట్లేదు. కనీస డ్రైనేజ్ సౌకర్యం కూడా లేదు. మేము ఇళ్లలో నీళ్లు చిన్న ఒక ట్యాంక్ లాగా చిన్న గుంతల్లాగా తీసుకొని వాటిలో వదులుకుంటాం. అవి కూడా నిండిపోయి ఇళ్లలోకి నీళ్లు ఉండిపోయి రోగాలతో, డెంగ్యూ జ్వరాలతో మేము అసలు చాలా ఇబ్బంది పడుతున్నామయ్యా. కనీస వసతులు లేకుండా ఇంటికి ఒక మనిషి అయినా మూలబడి ఆ వ్యాధితో బాధపడుతున్నారు. మమ్మల్ని పట్టించుకోండి, దయచేసి మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని కాపాడండి అయ్యా. మాకు ఈ ఇళ్ళు కూడా ఎక్కడో తీసుకెళ్ళి ముందు అసలు వరదలు వస్తున్నాయి. ఈ వరదలు వస్తే ముందుగా మా ఇళ్ళే మునుగుతున్నాయి. అయినా సరే మేము అట్లాగే పనులు చిన్న కార్మికులం కాబట్టి చిన్న పనులు చేసుకుని ఇక్కడ జీవనాధారం సాగిస్తున్నాం. మళ్ళీ ఇల్లు ఇస్తామన్నారు కానీ ఎక్కడో తీసుకెళ్ళి బార్మోలు వేస్తే మా పనులు అందక మేము ఛార్జీలు పెట్టుకుని తిరగలేక మేము ఎలాగోలా ఇక్కడే బాధపడుతున్నాం. కానీ మాకు ఇక్కడే ఉండటానికి కనీస సౌకర్యం మాకు కల్పించండి. మాకు బీఫార్ వల్ల ఇక్కడ ఇప్పించి డ్రైనేజ్ సౌకర్యం మాకు దయచేయండి అయ్యా. నీళ్లు కనీసం తాగటానికి మంచినీళ్ళు కావాలి, ఆ సౌకర్యం కూడా మాకు కల్పించండి అయ్యా. ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు, మీరు గెలిస్తే మా పనులు మీరు కానిస్తారు, మీరు జరిపిస్తారు, మాకు మంచిగా చూస్తారని మేము ఎంతో ఆశపడి ఎదురు చూస్తున్నాం అయ్యా. కలెక్టర్ గారు మా మొర మీరు ఆలకించండి, దయచేసి మా బాధలు మీరు పట్టించుకొని మమ్మల్ని మీరు కనికరించి కాపాడండి అయ్యా. అయ్యా మీకు మా అందరి తరపున మీకు నమస్కారం చేస్తున్నాం అయ్యా. దయ చూపించండి అయ్యా మా మీద ఈ కనీస వసతులన్నా మా మీద పెట్టండి. 30-40 సంవత్సరాల నుంచి మేము ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం. అధికారులు వస్తున్నారు కానీ ఎవరు ఈ పట్టించుకోవట్లేదు. అదిగో చేస్తామంటున్నారు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరయ్యా. ఈ ఓట్లప్పుడు వస్తారు, అడుగుతారు, వెళ్తారు. మన వరదలు అప్పుడు ఏదో 4 ప్యాకెట్లు ఇచ్చారు, వెళ్ళారు. అది కాదు కదయ్యా, ఇంటికి ఒకళ్ళు జ్వరాన్ని మీద పడతాం. ఇదిగో అయ్యా మురికి నీళ్లు అటు చూపిండి అయ్యా. అదిగో డ్రైనేజ్ సౌకర్యం లేకుండా ఈ మురికి నీళ్ళు ఇక్కడ ఆగిపోయి ఈ చెత్త చెదారంతో ఎక్కడ లేని చెత్త అంతా ఈ కట్ట మీద తీసుకొచ్చి వదిలేస్తున్నారు. దానివల్ల మాకు ఇషప్ జ్వరాలు వచ్చేసి మేము లేకపోతున్నాము. ఇంటికి ఒకళ్ళు మూల పడుతున్నారు. వచ్చి రాని రాబడితో మేము అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాం. దయచేసి మమ్మల్ని కనికరించి మా బాధలు మా గోడు మీకు చెప్పుకుంటున్నాం. మా బాధలు మీరే చూడాలయ్యా.